అందరూ సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఇది రాజమౌళి అంటే గారు, ప్రభాస్ గారు కలిపి అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. మీరు ఒక పార్లమెంట్లో మాట్లాడుకున్న, ఒక అసెంబ్లీలో మాట్లాడుకొనియండి, ఒక రెస్టారెంట్లో మాట్లాడుకుని, బాహుబలి ముందు బాహుబలి తర్వాత అంటారు కదా, అదే అనమాట దాని గొప్పతనం. కరెక్ట్‌గా చెప్పారు. బాహుబలి ముందు, బాహుబలి అని తర్వాత కాదు. అనేది. సో, అందరికీ తెలుసు ప్రభాస్ గారు చాలా సేమ్ కృష్ణంరాజు గారిలానే ఉంటారు. అన్ని ఐ మీన్ అలానే కల్చర్ ఉంటుంది. హెల్ప్ చేస్తారు. ప్రభాస్ గారికి కోపం వచ్చేది అంటే మీరు ఎప్పుడైనా చూసారా? ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది ప్రభాస్ గారికి? కోపం అంటే నేను ఎప్పుడు చూడలేదు మరి. హ్మ్. చాలా తక్కువే హ్మ్. కోపం. కృష్ణరాజు గారి కన్నా ఆయన కన్నా. కాకపోతే ఏంటంటే ఇద్దరికి ఒక దగ్గర కోపం వస్తుంది. ఎవరు అబద్ధం ఆడకూడదు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళైనా హ్మ్. వాళ్ళు ఏ తప్పైనా చేసేయండి, నేను తప్పు చేశానని నిజం చెప్పేస్తే పర్లేదు. అబద్ధం ఆడితే మాత్రం చాలా అసలు మామూలుగా రాదు కోపం. అది మీ బాబుకి ఉంది, కృష్ణరాజు గారికి ఉంది. చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా వెళ్ళానని అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు అనమాట. వెళ్ళలేదంటే మానే అని చెప్పేసినా పర్లేదు. అలాగే నేర్పారు పిల్లలకు కూడా. హ్మ్. ముందే చెప్పేవారు, నాకు మాత్రం మీరు అబద్ధం చెప్పడానికి తప్పు చేసినా పర్లేదు, తప్పు చేసామని చెప్పండి, నేను క్షమిస్తాను, కానీ అబద్ధం ఆడద్దు. చాలా కోపం వచ్చేది.